ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. ఐడ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉంటుందో తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. గురుగారు, సెప్టెంబర్ మాసంలో గోచార రీత్యా ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలియచేయండి. ఇది ఒకటండి, ధనుసు రాశి అనగానే ఇప్పుడు వాళ్ళకి అవకాశం అయితే ఖచ్చితంగా సెప్టెంబర్ మాసం అయితే వాళ్ళకి కొంచెం కలిసి రాబోతుంది. ఇప్పటి వరకు చవి చూసినటువంటి వాళ్ళు సమస్యలు కావచ్చు, విషయాలు కావచ్చు, వాళ్ళది ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టెబుల్గా ఉంటుంది. ఒకేసారి గ్రోత్ వస్తుందా అని ఒకేసారి కింద పడిపోయేలాగా ఉండదు. స్టెబుల్గా వెళ్ళిపోతారు అన్నమాట. ఒక స్కూల్లో హెడ్ మాస్టర్ ఏదైతే ఉంటారో అదే రకంగా వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళ లైఫ్. కొంతకాలం చేస్తూ ఉంటుంటారు అన్నమాట ఒకటే జాబు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఎదుగుబోదుగు లేదేమో అనుకుంటారు, కానీ స్థిరంగా ఉండడం గొప్ప విషయం కదా. ఎదుగుబోదుగు సమస్య ఏముంది, స్థిరంగా ఉండాలి. అలాంటి స్థిరంగా ఉండడం జాబులు చేయడమే వాళ్ళకి అలవాటు అనమాట. అందులో ముఖ్యంగా వీరికి ఏంటంటే కనుక ఎక్కడైనా జాబులు చేసే వాళ్ళకి ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ అవకాశం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది సెప్టెంబర్ మాసంలో. దాన్ని ప్రయత్నం చేయాలి. ప్రయత్నపూర్వకంగా వచ్చేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. దాంతోపాటు వీరికి ఏదైనా స్థలాలు కానీ కార్లు కానీ వెహికల్స్ కానీ కొనుక్కునే అవకాశం కూడా ఈ సెప్టెంబర్ మాసంలో కనపడుతుంది. కాబట్టి దాన్ని కూడా ప్రయత్నపూర్వకంగా కొంతమంది అయితే కొనేటువంటి ఆలోచన అయితే కనపడుతుంది. దాన్ని కూడా సహాయ సత్కారాలు కూడా వీరికి అందుతాయి అన్నమాట. అలానే వీరికి వ్యాపారం చేసేందుకు అవకాశం కూడా వీరికి లభ్యపడిపోతుంది. కానీ ఎవరినైతే నమ్మాలో వారిని నమ్మాలి. మన పర్సనల్ విషయాలు ఎవరికైనా షేర్ చేసామంటే మాత్రం వారి నుంచి మనకి ఖచ్చితంగా ఏదో రకమైన ఇబ్బంది అయితే కనపడుతుంది. కాబట్టి కొంచెం చిన్నగా ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. ఇక వీరిపైన కొంచెం కాలసర్ప దోషం ఉంది, కొంచెం కుజు దోషం కూడా కనపడుతూ ఉంటుంది. కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. ఈ సెప్టెంబర్ మాసంలో కనుక కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. ఇక ఆరోగ్య సమస్య అయితే కనుక గ్యాస్ట్రిక్ ట్రబుల్, మజిల్ సమస్య, అలానే కొంచెం అనేజీగా ఉండేటువంటి యోచన కనపడుతుంది. అది నరదిష్టితో అని మాత్రం కనుక్కొని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆ నరదిష్టి వలన వీటికి హెడేక్ రావడం కానీ, చికాకు రావడం కానీ, టెన్షన్ రావడం కానీ, కొంచెం లో బీపీ ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది ధనుసు రాశి వారికి. కానీ కొంచెం ప్రికాషన్స్ తీసుకొని సరైన సమయానికి తింటూ ఉంటే కనుక, అన్ని రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తింటూ ఉంటే అలాంటి సమస్య రాకుండా ఉంటుంది. ఇక సెప్టెంబర్ మాసంలో అయితే కనుక పోయినటువంటి మాసాల కన్నా కొంచెం బాగానే ఉంటుంది అని మాత్రం చెప్పొచ్చు. అవకాశాలు మాత్రం ఖచ్చితంగా చవి చూసుకోవాలి. మనం చేసే పని కానీ ఎదుటివారికి చెప్పకూడదు, ఎదుటివారికి చేయకూడదు. మన పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకుండా ఉండాలి. లవ్ అనేది అంత పెద్దగా ఈ మాసంలో సక్సెస్ అనేట్టుగా కనిపించట్లేదు. గొడవలు అయ్యేటువంటి యోచన కనబడుతూ ఉంది. డబ్బు కూడా నష్టపోయేలా కనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే కనుక ఖచ్చితంగా రానున్న మాసాలు అయితే చాలా అద్భుతంగానే ఉండొచ్చు. గురుగారు, వీరు మరింత అనుకూలంగా ఉండడం కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ఎలానూ వినాయక చవితి వస్తుంది కాబట్టి వినాయక చవితి పర్వదినాలు వీరు మామూలుగా అయితే కనుక నవగ్రహాలకు కానీ, లేకుంటే కనుక వీరికి సుబ్రహ్మణ్య స్వామికి కానీ అభిషేకం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే రవి భగవానుడు ఉదయించే రవికి సూర్య నమస్కారాలు కానీ, సూర్యుడికి ఉదయించే రవికి నీళ్లు ఆర్జన కానీ ఇస్తే కనుక వీరికి అన్ని రకాలు బాగుంటుంది. 30 రోజుల పాటు కూడా సెప్టెంబర్ మాసం మొత్తం కూడా నీళ్లు ఆర్జన ఇవ్వచ్చు. ఇలానే మనకి వీళ్ళకి కనుక 7వ రోజు కానీ 9వ రోజు కానీ వీరు ఏం చేయాలంటే కనుక ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డులుగా కానీ, డ్రై ఫ్రూట్ లడ్డుస్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్ లడ్డు కానీ, డ్రై ఫ్రూట్ హల్వా కానీ తీసుకుని వెళ్ళి స్వామివారికి నైవేద్యం పెడుతూ ఉండాలి. స్వామివారి నైవేద్యం పెట్టి అది గుమ్మడికాయ చేసే హల్వాని కానీ స్వామివారికి నైవేద్యం పెట్టినట్టయితే కనుక కొంతమేర వీరికి ఆర్థికంగాను, కొంతమేర వీరికి జాబ్ ప్రకారంగా, నరదిష్టి ప్రకారంగా అన్ని రకాలు కూడా బాగుంటూ నరదిష్టి నరకోశ తగ్గిస్తూ ఆరోగ్యం కూడా క్షణంగా స్థిరంగా ఉండేలాగా కాపాడుకుంటూ ఉండేలాగా అయితే ఈ నైవేద్యం స్వామివారికి పెట్టవచ్చు, వినాయక స్వామివారికి. అలానే గుంజులు కూడా 54, 109 గుంజులు కూడా తీసుకుంటే ఆరోగ్య సహరించడం ద్వారా వీటికి ఆర్థికంగా కూడా ఎదురవకుండా ఉంటుంది. కొత్త జాబ్ కోసం ప్రయత్నం చేసేవారైతే కనుక ఖచ్చితంగా మంచి కాలమే ఇది అని చెప్పొచ్చు. మకర రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది? అన్ని రంగాల వారికి ఏ విధంగా ఉంటుంది? ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని తెలియజేయండి. మకర రాశి వారు ఎవరైనా సరే కొత్తగా జాబ్ కావాలి కానీ, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ప్రైవేట్ కానీ, ఐటీ రంగాల్లో కానీ ఎందులోనైనా సరే జాబు కావాలి అని ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా ఒక శుభవార్త ఏంటంటే కనుక అందరికీ నోటీస్ బోర్డ్ జాబ్ ఉన్నాయి అని చెప్పి ప్రతి కంపెనీ వాళ్ళు పెడుతుంటారు అన్నమాట. అది ఎవరి కోసమే అంటే మకర రాశి వాళ్ళ కోసమే అన్నట్టుగా. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, మున్సిపాలిటీలో కానీ ఎందులోనైనా సరే అప్లై చేశారో వాళ్ళందరికీ కూడా జాబులు రాబోతున్నాయి. ఎవరికి అంటే కనుక మకర రాశి వాళ్ళకి. ఎందులో అంటే కనుక సెప్టెంబర్ మాసంలో ఖచ్చితంగా రాబోతున్నాయి. వయసుతో సంబంధం లేదు, వాళ్ళకి గోచారంతో సంబంధం లేదు, దశలు అంతదశలు ఏదున్నా సరే ఖచ్చితంగా రాబోతున్నాయి. ఎందుకంటే కనుక గ్రహాలు అన్నీ కూడా వీరికైనా శుభదృష్టితో ఉండిపోతున్నాయి ఇప్పుడు. కాబట్టి మొదటి అధ్యయనం కాదు, రెండో అధ్యయనం కాదు, ఎప్పుడైనా సరే వీరికి సెప్టెంబర్ మాసంలో ఖచ్చితంగా జాబులు వస్తున్నాయి. జాబులు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గురువుగారికి దక్షిణ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అందులోనూ మరొకటి ఏంటంటే కనుక వీరికి కొంచెం అనేజీగా ఉండటం, నరదిష్టి ఉండటం, అందరూ వచ్చేసి వీరిపైనే పడుతూ ఉంటారు. ఎందుకంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, సంపద ఉంది, ఎవరికి ఇవ్వరు, మాకు అవసరం అంటే కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి వీళ్ళ మీద కొట్లాడేటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. అందుకనే అందరితో కొంచెం దూరంగా ఉండాలి. వీళ్ళు ఏంటంటే చాలా సిస్టమేటిక్గా ఉంటారు. ఎవరికైతే సహాయం చేయాలో వారికే చేస్తారు, ఊరుకూరుకునే సహాయం చేయరు. నాకు బార్ షాప్కి వెళ్ళి ముందు ఆగాలంటే ఇయ్యరు.
నేను సంసారంలో ఇబ్బంది ఉంది, నాకు కుటుంబ సమస్యలు అన్నీ, పిల్లవాడిని చదివించుకోవాలంటే డబ్బులు ఇస్తారు ఎంతైనా సరే. అలాంటి తత్వం అనమాట వీళ్ళది. అలాంటి తత్వం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొట్లాట్లు గొడవలు పెట్టుకుంటే జీవితంలో వాళ్ళతో మాట్లాడడం కష్టం. వీళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు. సహాయం చేయాలంటే మనం ఊహించిన సహాయం చేస్తారు, చేయకూడదు అనుకుంటే అసలు దగ్గర కూడా రాదు. చేయరు. అలాంటి వ్యక్తులతో పెట్టుకొని మనం ఎన్నో మాట్లాడటం, వాళ్ళని హింసించడం, ఎదురుగా వెళ్ళటము, అలా చేయటం ద్వారా ఏంటంటే వీళ్ళకే నష్టం, అది తెలియట్లేదు. కానీ మకర రాశి వాళ్ళు దేవుళ్ళు లాంటి వాళ్ళు. వాళ్ళతో గొడవలైనా మనకే ఇబ్బంది, వాళ్ళతో మంచిగా ఉంటేనే మనం బాగుంటాం. కాబట్టి అలాంటి ఏదైనా ఉంటే కూడా శత్రుత్వం ఉన్నా కూడా తగ్గించుకుంటే మంచిది మకర రాశి వాళ్ళతో. అంత గొప్పవాళ్ళు అనమాట వాళ్ళు. వారి చేతి నుంచి బోనీ చేసినా, వారి చేతి నుంచి ఏదైనా ఇచ్చినా కూడా మనకు కలిసి వస్తుంది. మరి అలాంటి వాళ్ళని దూరం పెట్టడం అంటే కరెక్ట్ కాదు కదా, దగ్గరే ఉంచుకోవాలి. వాళ్ళ మనసు మంచిది కాదండి, వ్యక్తిత్వం మంచిది కాదండి అంటే వాళ్ళ మంచితనం మనకు అవసరం లేదు కదా. మనిషి అనే వాళ్ళు పక్కన ఉండాలి. అందులో మకర రాశి వాళ్ళు ఉంటే మనకు అదృష్టం. ఆ పాజిటివ్ థింగ్స్ మన మీద కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది చాలా జాగ్రత్తగా ఉంటూ మనతో పాటు ఉంచుకునేలా ఉండాలి. అలానే పెళ్ళిళ్ళు కానీ మకర రాశి వారు ఎవరైనా ఉంటే కనుక అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్ళి అయ్యేటువంటి యోచన కనిపిస్తూ ఉంది. అప్పటికప్పుడే అబ్బాయిని చూసుకోవడం, ఇక ముహూర్తాలు పెట్టుకోవడం, కార్తీక మాసంలో పెళ్ళి అనుకోవడం. అదేంటండి 2 నెలలు కూడా లేదు పెళ్ళి అనుకుంటే అదృష్టం అనేది అలానే ఉంటుంది కదా. కక్కొచ్చిన కళ్యాణం వచ్చిన ఆగదు. కాబట్టి మొదటిసారిగా పెళ్లి చేసుకోవాలనుకున్న వారికి ఖచ్చితమైనటువంటి అదృష్టం అని చెప్పొచ్చు. ఇక భార్యాభర్తలు విడిపోయినా, గొడవలైనా, పిల్లలు పెద్దలు విడిపోయినా కూడా వీరికి వాస్తు కొంచెం తేడా కనిపిస్తుంది ఎక్కడో. ఈ మకర రాశి వాళ్ళు ఉండేటువంటి ఇల్లు కావచ్చు, వాహనం కావచ్చు, వీళ్ళు ఉండేటువంటిది వాస్తు కొంచెం ఏదో లోపం కనిపిస్తుంది. అది కొంచెం మరమ్మతులు చేయించుకుంటే కనుక కొంతమేర ఆర్థికంగా అయితే కలిసి వచ్చేలా కనిపిస్తుంది. ఇక వీరికి బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఇక స్త్రీలు అయితే కనుక కొంచెం యూట్రస్ సమస్య కూడా, ఫైబ్రాయిడ్ సమస్య కూడా కనపడుతుంది. కాబట్టి దానికి కొంచెం వైద్య పరీక్షలు చేయించుకోకపోతే కొంచెం ఇబ్బందికరంగానే కనపడుతూ ఉంటుంది. ఇంకా ఎవరితోనైనా మాట్లాడాలని చేయాలన్నా పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలి మాసం మొత్తం కూడా. అయితే మకర రాశి వారు మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? ఇక ఖచ్చితంగా పరిహారాలు అయితే ఉండనే ఉంటాయండి. ఇకపోతే వీరు పరిహారాలు చేసుకోవాలంటే ఎలానో భాద్రపద మాసం వినాయక చవితి వస్తుంది, ఎట్లన్నా పరిహారం చేసుకోవాలి. అదేదో వినాయక చవితి పర్వదినాల్లో అయితే కనుక 9 రోజులు నవరాత్రులు ఉంటాయి. ఆ నవరాత్రులు చేసుకున్న పరిహారం చిన్నపాటి చేసుకున్నా కూడా ఎన్నో రకాలైనటువంటి పుణ్యపదవులకి, ఎన్నో రకాల పాపాలకి, క్రియలకి, కర్మలకి తెలిసినా తెలియకొని చేసిన వాటి అన్నిటి కూడా పడతా పంచలేకపోతూ ఉంటుంది. కాబట్టి ఈ 9 రోజులు ఏదో ఒక్క రోజైనా సరే వినాయక చవితి నవరాత్రుల రోజున ఏదో ఒక రోజు అయితే కనుక వీరు వినాయక స్వామి వారికి అభిషేకం చేసుకోవడం, అర్చన చేసుకోవడం, పట్టు వస్త్రాలు సమర్పించడం, ఇలాంటి చేసుకుంటే కనుక అన్ని రకాల సానుకూల పడే కనపడుతోంది. అలానే వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కానీ స్వామివారికి నైవేద్యం పెట్టాలి. ఎలాంటి వెజిటేబుల్స్ అయినా పర్వాలేదు, ఎలాంటి ఫ్రూట్స్ అయినా పర్వాలేదు. స్వామివారికి ఏదైనా రోజు 3 రోజు పెట్టొచ్చు, 7 రోజు పెట్టొచ్చు, 9 రోజులు పెట్టొచ్చు. వీరైతే కనుక వీరు ఏదో రోజు కనుక స్వామివారికి ఆ ఫ్రూట్స్ కానీ నైవేద్యం పెట్టినట్టయితే అన్ని రకాలు కలిసి వచ్చేది కనపడుతూ ఉంది. అందులో బూందీ లడ్డు ఉంటుంది. ఈ బూందీ లడ్డు కూడా స్వామివారికి సమర్పించినట్టయితే, అంటే బేషన్ లడ్డు స్వామివారికి సమర్పించినట్టయితే కనుక ఎన్నో రకాల సానుకూల పడేటువంటి వాతావరణం అయితే లభ్యపడుతుంది. అలానే ప్రతినిత్యం కూడా వీళ్ళు స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే నరదిష్టి కూడా ఎక్కడికక్కడ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కూడా అదృష్టవంతులు అవ్వచ్చు. అందులో వచ్చే అదృష్టాన్ని ఎప్పుడు కూడా కాలుతో అనుకోకూడదు. ఆ వచ్చిన అదృష్టాన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే ఈ సెప్టెంబర్ మాసంలో అదృష్టవంతులు ఖచ్చితంగా మకర రాశి వాళ్ళు అవుతారు. ధన్యవాదాలు గురుగారు.